నీ పేరేంటమ్మా? సౌందర్య సార్. సౌందర్య. ఏమ్మా సౌందర్య, ఏం చేస్తున్నా చెప్పు. సార్, పేషెంట్ రాగానే పేషెంట్ కి ఒక ఆబా అనే నంబర్ ని క్రియేట్ చేస్తాం సార్. సంజీవిని ప్రాజెక్ట్ కింద ఆబాని ఫిక్స్ వాళ్ళకి అనుసంధానం చేస్తాం సార్. ఇలా కార్డ్ ఒకటి తయారవుతుంది సార్ ప్రతి పేషెంట్ కి. ఇప్పుడు ఈ పేషెంట్ ఇప్పుడు ఆబా కార్డ్ ఇంత మునుపు ఉంటే దానికి ఇంటిగ్రేట్ చేస్తారా? అవును సార్. హెల్త్ ఎక్స్ సంజీవిని ప్లాట్ఫామ్ కింద వాళ్ళని ఇంటిగ్రేట్ చేస్తాం సార్. చేసిన తర్వాత పేషెంట్ రాగానే అమ్మ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ చెప్పగలుగుతారా? 99 ఈ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది మా సార్. సింగిల్ టైం రిజిస్ట్రేషన్ సార్. మళ్ళీ ఓటీపీ వచ్చిందా? 2215152929. రమ్యనామా మీ పేరు? ఓకే, ఇది ఆల్రెడీ ఉంది సార్ ఆబా నంబర్. ఇప్పుడు ఆ ఆబా నంబర్ని మన సంజీవిని హెల్త్ ఎక్స్ కింద మనం చేసుకుంటాం. ఈ కార్డ్ కూడా ఇస్తున్నాం రమ్య గారు మీకు. ఎప్పుడు పిహెచ్సికి రాగానే లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కార్డ్ తీసుకెళ్తే మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది సార్. దీనికి ఆబా కార్డ్ అనేది జనరేట్ అయింది సార్. ఇది మన సంజీవిని పోర్టల్ సార్. మనం హెల్త్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్న పోర్టల్ సార్. డిస్ప్లే అవుతుంది సార్. ఇప్పుడు తనకి మనము హాస్పిటల్ అపాయింట్మెంట్, వైటల్ సైన్స్ చెక్ చేసుకోవడానికి ప్రీవియస్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే మొత్తం మనం ఇక్కడే చూసుకోవాలి. సో దట్ ఈమెయిల్ గవర్నమెంట్ హాస్పిటల్, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో నాకు తెలీదు అనడానికి ఉంటుంది సార్. కంటిన్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క QR కోడ్ నుంచి యాక్సెస్ తీసుకోవాలి. అలా కూడా తీసుకోవచ్చు సార్.